హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో పెసర వడియాలు చింతచిగురు కాంబినేషన్తో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీని అస్సలు కష్టపడకుండానే చకచకా చేసేసుకోవచ్చు. అంతేకాదు ఇది హెల్త్కి చాలా మంచిది. కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసర వడియాలు, 1 ఉల్లిపాయ, 8 పచ్చిమిర్చి, 1/2 కేజీ చింతచిగురు. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చింతచిగురును బాగా క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇలా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని పెసర వడియాలను వేసి బాగా ఎర్రగా వేపుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి వేపుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకున్న చింతచిగురు పేస్ట్ను కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు వేపుకున్న పెసర వడియాలను కూడా వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చుకుని కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉంచండి. కర్రీ ఇలా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆపేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే చింతచిగురు పెసర వడియాల కర్రీ రెడీ. ఈ సీజన్లో వచ్చే చింతచిగురును మీరు తీసుకుని ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.